జై శ్రీమన్నారాయణ. మన భారతీయ సంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఒక తాత్పర్యం ఉంటుంది. ఆచరించే ప్రతి ఆచరణకి మనిషికి, ప్రకృతికి, చుట్టూ ఉండే ప్రాణికోటికి కూడా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి విధానాలే మన వాళ్ళు చెప్పారు. వినాయక చవితి కూడా అలాంటి ఉత్సవాల్లో ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం. ప్రకృతిని మనం ఆరాధించాలి. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. ప్రకృతి అనేది అనేక దేవతాశక్తి విశేషాల యొక్క సమాహారం. దేవాన్ భావయత అనేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇచ్చినటువంటి ఆదేశం. దేవతాశక్తులన్నీ ప్రకృతిలో నిండి ఉంటాయి. ప్రకృతిని మీరు జాగ్రత్తగా, గౌరవంగా దాన్ని స్వీకరించండి, ఆరాధించండి. ఆ ప్రకృతి మీకు కావలసినవన్నీ సవ్యంగా చేస్తుంది. దాన్ని అవమానిస్తే మీకే నష్టం, దాన్ని ఆరాధిస్తే మీకు హితకరం, శ్రేయస్కరం అని చెప్పాడు ఆయన. వినాయక చవితి లాంటి ఉత్సవాల్లో దీన్ని మనం చాలా చక్కగా గమనించవచ్చు. ప్రకృతిని మనం ఆరాధించడానికి వీలుగా గడ్డి దగ్గర నుంచి ఆరంభం చేస్తే అన్ని రకాల మొక్కలని, అంటే అన్ని రకాలైనటువంటి పచ్చదనాన్ని కూడా మనం ఆరాధనకు ఉపయోగపడేటువంటి పరికరాలుగా మారుస్తాం. మట్టిని మనం విగ్రహంగా మలచి అందులో భగవంతుడిని ఆవాహన చేసి ఆరాధించి తిరిగి మళ్ళీ దాన్ని మట్టిలోనే చేరుస్తాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. సాధారణంగా మన చిన్నప్పుడు వినాయక చవితికి మట్టితోటి మంచి విగ్రహాన్ని తయారు చేసి దాంట్లో ఆవాహన చేసి తిరిగి దాన్ని నూతులోనో లేదా చెరువుల్లోనో కాలువల్లోనో ఎక్కడ జలాశయాలు ఉంటే దాంట్లో చేరిస్తే తిరిగి మళ్ళీ అది ప్రకృతితోటి సామ్యాన్ని పొంది మళ్ళీ మనకి ఆరోగ్యకరంగా ఉండేది. ఈ మధ్య కాలంలో రకరకాలైనటువంటి కెమికల్స్ తోటి, పిఓపితో, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి వాటితోటి, ఇంకా రకరకాలైనటువంటి రంగులతోటి కూడా ఈ విగ్రహాలను తయారు చేసి దానికి ఏదో ఒక అందాన్ని కలిగించేటటువంటి పద్ధతిలో దాన్ని వస్తువు యొక్క స్వరూపాన్ని మార్చి అది తిరిగి మళ్ళీ ప్రకృతితో చేర్చడం ద్వారా ప్రకృతికి హానికరమయ్యేట్టుగా చేస్తున్నారు. ఇది అనారోగ్యకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తోంది. మనకి గ్రంథాల్లో ఆరాధనా పద్ధతిని చెప్పేటప్పుడు క్షణద్రవ్యాలు అని కొన్నిటిని మనకి చెప్పారు. అందులో దర్భలతో తయారు చేసినటువంటి కూర్చ అంటారు, లేదా బియ్యం, లేదా కొన్ని పుష్పాలు, లేదా పసుపుతోటి వచ్చిన ముద్ద చేసి దాన్ని, ఇవన్నీ కూడా క్షణద్రవ్యాలు అని అంటారు. అంటే తాత్కాలికంగా చేసే ఆరాధనకి అట్లాంటి వాటిని వాడుకోవాలి అనేటటువంటిది ఒక నియమం. వాటిలో గంటసేపు ఆరాధన చేయడానికో, లేదు ఒక పూట ఆరాధన చేయడానికో, లేదా ఒక 3-4 రోజులు లేదా సుమారు 10-15 రోజులు మాత్రమే ఆరాధన చేసి తర్వాత దాన్ని వదిలేయాలి అని అనుకుంటే అలాంటి వాటికి క్షణద్రవ్యాలు అని అంటారు. వాటిలో మనం ఆవాహన చేసుకోవచ్చు, ఉద్వాసన చేయొచ్చు. ఉద్వాసన కాగానే ఆ వస్తువుల్ని మళ్ళీ మనం విసర్జన చేసేయాలి. అది భౌతిక వస్తువులైతే మళ్ళీ ప్రకృతిలో ఉండేటువంటి ఆ భూతాలతోటి వాటిని చేర్చేయాలి. లేదు అది లోహాలు లాంటివైతే వాటిని కడిగి శుద్ధి చేసుకోవడం ద్వారా తిరిగి మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ బంగారంతో వినాయకుడిని చేశాడనుకోండి, దాన్ని మళ్ళీ ఒకసారి అభిషేకం చేసేస్తే ఆ తర్వాత వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కానీ అదే ఏ మట్టి లేక బియ్యం లేదా పుష్పాలు అలాంటి వాటితోటి మనం ఆవాహన చేసి ఆరాధన చేస్తే అది అవ్వగానే వాటిని మళ్ళీ విసర్జించాలి. దాన్ని మనం ఆ ద్రవ్యంగానే తీసుకుని చేయాలి తప్ప రకరకాలైనటువంటి రసాయనాలతోటి కలిపి దాన్ని పాడు చేసుకోకూడదు. లేదా మట్టిని మనం ఒక మూర్తిగా మలచి అందులోకి మనం ఒక రోజు కోసమనో 3, 5, 7, 9, 11 ఇలాగా ఒక నీతి పెట్టుకొని దానికోసం ఆవాహన చేసినప్పుడు తిరిగి మళ్ళీ ఉద్వాసన చేయగానే భౌతికమైనటువంటి ద్రవ్యంలోంచి మళ్ళీ ఆవాహన చేసినటువంటి శక్తి మళ్ళీ విసర్జన పొందితే అది వాడడానికి ఉపయోగపడదు కనుక దాన్ని తిరిగి నిమజ్జనం అనే ప్రక్రియతోటి నీటిలో చేర్చేస్తారు. అలా తిరిగి నీటిలో చేర్చేటప్పుడు దాన్ని ఆ ద్రవ్యంగానే చేర్చాలి తప్ప హానికరమైన ద్రవ్యంగా చేర్చడం అనేటటువంటిది మనకే హానికరం. అందుకోసమే రసాయన పదార్థాలతో తయారు చేసేటటువంటి విగ్రహాలని మాని చక్కగా స్వచ్ఛమైనటువంటి మట్టితోటి లేదా పిండితోటి
మన విగ్రహాలను తయారు చేసుకుని ఆరాధన చేసి అవగానే వాటిని కనుక మళ్ళీ మనం ప్రకృతిలోకి విసర్జిస్తే అది ప్రకృతికి, మనకి, మిగతా ప్రాణికోటికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలా చేసేటటువంటి ఉద్యమాన్ని తిరిగి ఈవేళ మరింత విస్తరింపచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దీన్ని అందరూ కూడా ఆ రకంగా చేస్తారని ఆశిస్తూ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై గణపతి, జై 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 గణపతి, జై గణపతి, జై 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 గణపతి.